హాయ్ అండి, నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ మీ ముందుకి ఇంకొక వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ రోజు అండి. న్యూ ఇయర్ రోజు మార్నింగ్ అండ్ టైం కూడా ఏంటంటే 7:30 అలా అయిపోయి ఉంది టైము. కొంచెం లేట్గా ఇవాళ నైట్ ఏంటంటే పార్టీ చేసుకొని నిద్ర పడుకునేసరికి ఏంటంటే 2:30 అలా అయిపోయింది టైం కూడాను. బట్ కాబట్టి కొంచెం లేట్గా పడుకునేసరికి మెలకువ కూడా రాలేదు. అండ్ 6:30, 7కి అలా మెలకువ అయితే వచ్చేసింది. అండ్ ఇంక ఇక్కడ నేనైతే నిద్ర లేసాను. పిల్లలైతే ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. వాళ్ళనైతే ఇంక లేపలేదు. ముందు నేను ఏమంటారు ఇల్లు చిమ్ముకొని తుడుచుకుంటున్నాను ఇంక ఇక్కడ. బట్ ఇల్లైతే తుడుస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ఏంటంటే ఇక్కడ మెయిన్ ఈ టీవీ యూనిట్ దగ్గర అండ్ ఈ కబోర్డుల పైన అండ్ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే డైలీ రొటీన్గా తుడిచేవేనండి. బట్ కొంచెం ఒక్క రోజు తుడవకున్నా కూడా ఏంటంటే మనం చిమ్ముతాం కదా, చిమ్మిన దుమ్ము అదంతా కూడా ఏంటంటే లైట్గా పడిపోయి ఉంటుంది. అది అసలు ఏమంటారు దుమ్ములాగానే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇల్లు చిమ్మిన తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి నీట్గా కానీ తుడిచేసుకున్నామంటే నీట్గా ఉంటుందండి. కాబట్టి అలాగా అదంతా కూడా తుడుచుకొని ఎక్కడెక్కడ సర్దేసుకొని అండ్ ఇంక ఇక్కడ ఇల్లు అయితే తుడుచుకుంటూ ఉన్నాను. బట్ టైం కూడా ఏంటంటే 7:30 అలా అయిపోయి ఉంది. 7:30, 8 కూడా కావస్తుంది. అండ్ ఇవాళ ఇంకా సరేనని చెప్పేసి ముందైతే ఇల్లు తుడిచేసేస్తున్నాను. ఇల్లు తుడిచేసి పిల్లల్ని అయితే లేపుతాను. అండ్ ఇంక ఇక్కడైతే ఇల్లు అయితే తుడుచుకుంటూ ఉన్నాను. అండ్ ఈ వీడియో కూడా ఏంటంటే మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. బట్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియో స్టార్టింగ్లోనే ఒక లైక్ అయితే చేయండి. అలానే మనల్ని సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బట్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అయితే మన వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇల్లు తుడిచేసిన తర్వాత అండ్ టిఫిన్ అయితే పొయ్యి మీద పెట్టేశాను. అండ్ ఇంక నేను స్నానం చేసేసరికి కొంచెం లేట్ అవుతుంది. పాపకు తల అదంతా రుద్దాలని చెప్పేసి ఇంక ఇక్కడ మా అబ్బాయి అయితే పిల్లల్ని అయితే లేపేసి బాబు ఇక్కడ స్నానం చేసి కూడా వచ్చేసాడు మా బండుగాడు. అండ్ ఇంక మా బండుగానే పూజ అయితే చేయమంటూ ఉన్నాను. ఇంక కాబట్టి ఇంక వాడు కూడా ఏంటంటారు సరే చేస్తాను అని అయితే అన్నాడు. ఇంక అందుకని చెప్పేసి నేను కొంచెం నిదానంగా సరే పాపకు కూడా తలదంతా రుద్దేసి ఆమెను స్నానం చేద్దాము అని చెప్పేసి అనుకొని ఇంక ఇక్కడ ముందు మెయిన్ టిఫిన్ అయితే ముందు పొయ్యి మీద పెట్టాను. పాపం ఎక్కువసేపు ఉండలేరు కదా, టైం కూడా ఏంటంటే 8:30 అలా అయిపోయి ఉంది టైం కూడాను. అండ్ వీళ్ళకి ఇంకా టిఫిన్ చేసి నేను స్నానం చేసి వచ్చానంటే మళ్ళీ టిఫిన్ లేట్ అయిపోద్ది. కాబట్టి ఇంక ఇక్కడ వాళ్ళకి నేను ఒక సైడ్ టిఫిన్ చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ మా బన్నుగాడేమో పూజ చేస్తూ ఉన్నాడు. బట్ నీట్గా చేస్తాడండి పూజ మాత్రము చాలా బాగా చేస్తాడు. అండ్ నీట్గా ఎక్కడ నీట్గా సర్ది పెట్టుకొని అండ్ నీట్గా దేవుడి పటాలకు పూలు పెట్టడం కానీ ఇదంతా కూడా బాగా చేస్తాడు. కాబట్టి ఇంక ఇక్కడ అదైతే నేర్పించాను నీట్గాను. కాబట్టి ఇంక ఇక్కడ పూజ అయితే చేస్తూ ఉన్నాడు మా బన్నుగాడు. అండ్ ఏమంటారు న్యూ ఇయర్ రోజు మామూలుగా ఏమంటారు ఇంట్లో మగవాళ్ళు చేస్తే మనకు నార్మల్గా ఎప్పుడైనా సరే ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే ఆ ఫలితం అందరికీ ఉంటుందంటారు కదా. ఇక్కడ మా హస్బెండ్ ఏంటంటే కొంచెం పని ఉందని చెప్పి నిన్న వెళ్ళారు అండ్ ఇంకా రాలేదు. అండ్ కొంచెం అంటే ఆఫ్టర్నూన్ అలా అవుతుంది వచ్చేసరికి. కాబట్టి ఇంకా ఆలోపు మా బన్నగాడి చేతే పూజ చేయించేసాను ఇవాళ అయితేను. అండ్ చూడండి అసలు ఎంత బాగా చేశాడు. అండ్ పూలు పెట్టడం కానీ ఇదంతా కూడా ఎంత బాగా చేశాడు. అండ్ ఇంక ఇక్కడ ప్రసాదం కూడా ఏంటంటే బెల్లం గడ్డలు అవి అయిపోయి ఉన్నాయి. కాబట్టి ఇంక ఇక్కడ కిస్మిస్ అండ్ బాదం పప్పులు అయితే పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాడు. అండ్ నీట్గా చాలా బాగా చేశాడు. పాపం చాలా ఏమంటారు ఓపిక్గా చేశాడు. కాబట్టి ఇంక ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంక ఇక్కడ నేను కూడా ఏంటంటే ఒక సైడు టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా పాపకు కూడా తల రుద్దేసేసి ఇంకా నేను కూడా స్నానానికి అయితే వెళ్ళాలి. ఇవాళ గుడికి అయితే వెళ్దాం అనుకుంటూ ఉన్నాను. పక్కనే మనకేంటంటే వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది. బట్ చాలా బాగుంటుంది. పాతకాలం నాటి గుడి చాలా చాలా ఏమంటారు ఇవాళ ఏదో పూజలు అవి ఇవి కూడా జరుగుతున్నట్టున్నాయి. ఉదయం నుంచి కూడా ఏంటంటే మనకి ఆ మైక్ సౌండ్లు పాటలు అవన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి, మంత్రాలు అవన్నీ. కాబట్టి వెళ్దామని అయితే అనుకుంటూ ఉన్నాను. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి టిఫిన్ కూడా ఏంటంటే బన్సీరవ్వ ఉప్మా చేస్తూ ఉన్నానండి ఒక పక్క. అలాగే ఇంట్లో ఏమంటారు
పొగ వేస్తున్నాను. అండ్ చాలా మంచిది కదా, ఇది అప్పుడప్పుడు ఖచ్చితంగా మన ఇంట్లో వేసుకుంటే మన ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా బట్ పోతుందని అయితే అంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సాంబ్రాణి అయితే పొగ వేస్తూ ఉన్నాను ఇల్లంతా కూడాను. అండ్ ఇంక ఇక్కడ పిల్లలకి టిఫిన్ అదంతా పెట్టేసేసి నేను కూడా ఇంకా స్నానం చేసి అయితే వచ్చేసాను. అండ్ ఇంక ఇక్కడ దండం పెట్టుకొని అండ్ గుడికి అయితే బయలుదేరదామని అయితే అనుకుంటున్నామండి. ఇప్పుడు ఏంటంటే టైం కూడా ఏంటంటే 10 అయిపోయి ఉంది. బట్ ముందు గుడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత తర్వాత టిఫిన్ అయితే తిందామనేసి ఇంకా గుడికి అయితే బయలుదేరి వచ్చేసాను. అండ్ ఇంక ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి గుడి అసలు ఎంత లోపల విగ్రహాలు చూడండి ఎంత కలగా ఉన్నాయో. బట్ ఈ గుడి చాలా పాతకాలం గుడి అండి. కాబట్టి చాలా మహిమగా ఏమంటారు పాతకాలం గుళ్ళోనే ఎక్కువ మహిమ అయితే ఉంటుంది. ఆయన శక్తి అదంతా కూడాను చాలా బాగున్నది. లోపల డెకరేషన్ అదంతా కూడాను. అండ్ ఇక్కడ బయట కూడా ఏంటంటే ఒక వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ లాగా అది ఒక బొమ్మలాగా పెట్టారు చూడండి. అసలు అది కూడా ఎంత బాగుందో ఎంత కలగా ఉందో. అండ్ గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అండ్ చాలా ఏమంటారు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏమంటారు ఇంట్లో ప్రశాంతంగా మనం ఎప్పుడూ ఉండేదే కదండి, ఉరుకులు పరుగుల్లో అలా ఉంటుంది జీవితం అంతా కూడాను. ఇక్కడ చూడండి అమ్మవారు కూడా చాలా అందంగా ఉన్నదండి. అసలు ఎంత బాగున్నదో చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇంట్లో ఎంత కష్టం ఉన్నా ఏదున్నా కూడాను అండ్ గుడికి వచ్చామంటే మాత్రం నిజంగా అదొక ప్రశాంతత అండి. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ అలానే కొంచెం ఏదో బరువంతా దిగిపోయినట్టు అండ్ భారం అంతా దిగిపోయి మనము తేలిక పడినట్టు అలా ఉంటుంది మన మనసు ఫీలింగ్ కానీ ఏదైనా సరేను. బట్ అది ఎంత కష్టమున్నా కూడా బట్ దేవుడు ముందుకెళ్ళేసరికి ఏమో అది నార్మల్ అంతా సెట్ అయిపోయి అంతా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే, నా మనస్సాక్షికి. అండ్ అలాగా ఇంక ఇక్కడ ఇంటికి వచ్చేసి టిఫిన్ అయితే తినేసేసాము. అండ్ మధ్యాహ్నం లంచ్ వచ్చేసి బిర్యానీ బయట నుంచి అయితే గరీబ్ బిర్యానీ అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇంక ఇవాళ ఏంటంటే వంట కూడా ఏం చేయలేదు. గుడి నుంచి వచ్చేసరికి 11:30 అలా అయిపోయింది. అండ్ దానితోటి చెప్పాను కదా మనకి చికెన్ అదంతా తీసుకొచ్చి ఇచ్చేదానికి కూడా మా హస్బెండ్ బయటికి వెళ్ళి ఉన్నారు పని మీద అని చెప్పాను కదా. బట్ కాబట్టి ఇంక చికెన్ అదంతా కూడా తీసుకురాలేదు. కాబట్టి ఇంక ఇక్కడ గరీబ్ బిర్యానీ అనేసి మనకి ఇక్కడ నెల్లూరులో ఫేమస్ గరీబ్ బిర్యానీ అంటే. కాబట్టి ఇంకా బిర్యానీ అయితే తీసుకొని వచ్చాడు ఒక 2 kgs వస్తూను. అండ్ ఇంక మధ్యాహ్నం ఆ లంచ్ అయితే తినేసేసి ఫుల్గా నిద్ర అయితే పోయానండి మధ్యాహ్నం అంతా. ఇంక ఇవాళ కదా వర్క్ కూడా నేను సెలవు పెట్టేసేసుకున్నాను పండగ సందర్భంగా, న్యూ ఇయర్ సందర్భంగా అని చెప్పేసి ఇంకా ఫుల్గా తినేసేసి అండ్ నిజంగా నైట్ నిద్ర లేదు కాబట్టి ఫుల్గా నిద్ర అయితే పోయాను. అండ్ 6 o'clock 5:30కి అలా లేచాము. నిద్ర కూడా లేచేసి ఇంకా నార్మలే కదా యథాస్థితి. బట్ నైట్ ఇంకా టిఫిన్ చేసుకొని దోశ పోసుకొని తినేసేసి మళ్ళీ వెళ్ళి పడుకున్నాము. అంతేనండి ఈ న్యూ ఇయర్ రోజు అలా జరిగింది మా డే అంతా కూడాను. బట్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంక ఇక్కడ మా సన్నమ్మేమో బాయ్ చెప్తుంది. మా బన్నుగాడు చూడండి వాడికి ఏమంటారు ఫోన్ ఉంటే చాలు బట్ ఇంక మన లోకంలోనే ఉండడు వాడు మాత్రము.